సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు సంబంధించిన ధాన్యాన్ని 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 2 గోదాంలలో నిల్వ చేస్తున్నామని తెలిపారు. గోదాంల నిర్వహణపై అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్ వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు సన్నవడ్లు పండించాలని పిలుపునిచ్చారు. సన్నవడ్లకు బోనస్ లభిస్తోందని, జిల్లాలో పండిన బియ్యం స్థానిక అవసరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంత 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 పెట్టచ్చు? ఈయన రాలే మన జిటి ఏమంటానంటే బాబు, ఏమంటానంటే ఒక పక్కగా పెట్టేస్తాం మొత్తం ఖాళీ చేసేస్తే కనుక ఇక్కడ నుంచి మెల్లగా కొంతన్నా మనకి ఇక్కడ లోకల్ దన్నా మనం పెట్టేస్తాం. వాళ్ళ మోనోపోలి ఏంటి పిలిపెట్టండి, ఆయన నీళ్ళు దించాలంటారు. పక్క జిల్లాలో వాళ్ళ హమాలి వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి అండి. నా జిల్లాలో హమాలి తక్కువ ఉన్నారని నేను బాధపడుతుంటే తీసుకుపోయి ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చెప్తారు, మొత్తం వాడతారు కాదు కదా. ఇక్కడ నుంచి ప్యాడీ ఇక్కడ అక్కడ పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఇవాళ నుంచి ఇక్కడ నుంచి మిగతా పంపించబోతుంది. మిల్లు పంపించలేదు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు దించనివ్వండి. వాళ్ళకి వేరే మిల్లు అటాచ్ చేద్దాము. మొత్తం ఇక్కడ ఎక్కడైతే హుస్నాబాద్ ఇక్కడ ఏం ఇచ్చామో అలానే ఇంక అక్కడి నుంచి పెట్టించి ఇక్కడ తెప్పించేది, ఇమీడియట్గా తెప్పించేది. హుస్నాబాద్ దానిలోకి వెళ్ళి అక్కడ లారీలేమో బయటకు వెళ్తాయి, ట్రాక్టర్లు మాత్రం. ఓకేనా? నమస్తే మేడం, మాకు రైతులకు బాగా బయట అమ్మ మా దగ్గర లేవమ్మా. మా ప్యాడీకి అయితే ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఓకేనా? ఎవరు బోర్డు జిల్లా మొత్తానికి సంబంధించి కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇలా నిర్ణయం చేసుకుంటే అలా సహకరించాలి. ఓకే కదా? పని మొదలుపెట్టి పని మొదలుపెట్టి ఓకేనా? ఎవరు ధర్నా చేసి ఇబ్బంది పెట్టబాకండి. మాకు ఎవరికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం మక్కలకి బంగ్లాదేశ్ నుంచి జలుబు కావాలి. జలుబు బంగ్లాదేశ్కి మనకి గొడవ అవుతుంది, ఎక్కడ రాదు. అందుకని